సో ఇప్పటిదాకా మీరు చాలా చూసి ఉంటారు యూట్యూబ్ ఛానల్స్ అవి. బట్ ఫస్ట్ టైం మనకేంటంటే ఒక హార్మోనిక్స్ ప్యాటర్న్స్ అండ్ ప్రైస్ యాక్షన్ మెథడ్స్‌లో అండ్ ఇండికేటర్స్ మెథడ్స్‌లో టోటల్ మార్కెట్ అనాలిసిస్ అనేది ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్‌లో మార్కెట్ మంత్రి తెలుగులో వి ఆర్ ప్రౌడ్‌లీ అనౌన్సింగ్ అనమాట. సో మేము మొన్నటి నుంచి దీని గురించి బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నాము. సో ఈ రోజు నుంచి మనకి అది రెడీ అయిపోయింది. సో ప్రతిరోజు 4:30 ఆర్ 5:30కి ఒక సెక్షన్లో 10-15 మినిట్స్ లైవ్ మార్కెట్ అప్డేషన్స్, అంటే నెక్స్ట్ డే మార్కెట్ ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ డే లెవెల్స్ ఏంటి, దాని ఇంపాక్ట్ ప్రీవియస్ డే నెక్స్ట్ డే మార్కెట్ మీద ఎలా ఉంటుంది, ఈ రోజు ఎలా బిహేవ్ చేసింది మన లెవెల్స్ని, ఇది ప్లస్ రన్నింగ్ లో ఉన్న కమ్యూనిటీ మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది, సపోర్ట్ రెసిస్టెన్స్ జోన్స్ ఎలా ఉన్నాయి, ఈవెన్ సిల్వర్ కానీ లేదంటే గోల్డ్ కానీ క్రూడ్ ఆయిల్ కానీ న్యాచురల్ గ్యాస్ కానీ ఈక్విటీలో ఏదైనా షేర్స్ కానీ సంథింగ్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటే ఇన్వెస్ట్మెంట్ మీద ఎలాంటి ఏ టైంలో బై చేయాల్సి వస్తుంది, ఏ టైంలో వాటిని ప్రాఫిట్ బుకింగ్స్ అనేవి మన ఈ ఛానల్లో కంటిన్యూగా మనకి అప్డేట్స్ అయితే దొరుకుతాయి. సో 3 మెంబర్స్ ప్రైస్ యాక్షన్ మెథడ్లో ఒకటి, హార్మోనిక్స్ మెథడ్లో ఒకటి, అండ్ నెక్స్ట్ ఈ చిన్న ఇండికేటర్ మూమెంటం ఇండికేటర్స్ తోటి ఏది మనకి ఎక్కువగా ప్రాఫిటబుల్ ఛాన్సెస్ ఉంటుందో ఆ మెథడ్స్లో మనం 3 ఎక్స్ప్లెనేషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న పర్సన్స్ ఆల్రెడీ ఏదైనా చేసి ఉంటే బై చేసి ఉన్న స్టాక్స్ కానీ ఎవరైనా ఉంటే మీరు లైవ్లోకి వచ్చి కంటిన్యూగా మీ స్టాక్స్ యొక్క ఏది బై చేశారో దాని లెవెల్స్ ఏంటి మీరు తెలుసుకోవచ్చు. టుమారో మార్కెట్, రేపటి మార్కెట్ అనాలిసిస్, రేపటి మార్కెట్ యొక్క నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ కమోడిటీ మార్కెట్ ఏ రియాక్షన్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ గా న్యూస్ ఏముంది, ఈ ఇండియన్ రూపీ కరెన్సీ కానీ రియాక్షన్ ఎట్లా ఉంటుంది, ఈ వీక్ లో ఏం జరగబోతుంది, ఏ లెవెల్స్ లో ఎట్లా రియాక్ట్ అవ్వబోతుంది అనేది వి కెన్ స్టార్ట్. సో నిఫ్టీ 50 ఈజ్ లైక్ కరెంట్లీ డౌన్ ట్రెండ్ లో ఉంది, అది అందరికీ తెలిసిందేది. మార్కెట్ డౌన్ ట్రెండ్ నడుస్తుంది. ఇప్పుడు మన డైలీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేసుకుంటే ఈ ఏరియాలో ఆల్మోస్ట్ 2 months స్పెండ్ చేసింది అనమాట. సో అక్కడెక్కడైతే స్పెండ్ చేసి బయటకు వచ్చిందో అదే ఏరియాలో మరి బౌన్స్ బ్యాక్ జరిగింది ఈ వీక్ లో మరి. సో నెక్స్ట్ కమ్ టు షార్ట్ టైం ఫ్రేమ్, 1 hour వద్దాం. ఈ ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేస్తూ వస్తుంది. సో ఎప్పుడైనా సరే మార్కెట్ అనేది లెవెల్ వచ్చిన తర్వాత అక్కడ ట్రేడ్ చేయలేము అనమాట. ఆ లెవెల్కి వచ్చిన తర్వాత అక్కడ స్ట్రక్చర్ ఏంటి, ప్రైస్ స్ట్రక్చర్ ఎలా ఉంది, బిహేవియర్ ఆఫ్ ప్రైస్ ఎలా ఉంది, ఈ రెండు చూసుకొని మనము మార్కెట్ ని అనలైజ్ చేస్తాము, ఎంట్రీ తీసుకుంటాము. జస్ట్ ఊరికి ఈ లెవెల్కి వచ్చిన తర్వాత బై చేయండి, లెవెల్కి వచ్చిన తర్వాత సెల్ చేయండి అనేది దట్ ఈస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ అండ్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్ ఫర్ ఎనీ వన్. సో లాస్ట్ వీక్ అబ్జర్వ్ చేస్తే ఈ ఏరియాలో కన్సాలిడేట్ జరిగింది. అక్కడ నుంచి ట్యూస్డే అండ్ వెన్స్డే మంచి ర్యాలీస్ వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ 10th 11th రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయో ఆ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చి రివర్స్ అవ్వడానికి ట్రై చేసింది, బట్ రివర్స్ అవ్వట్లేదు, అట్ ద సేమ్ టైం పైకి వెళ్ళట్లేదు. ఇక్కడ రెసిస్టెన్స్ ఎందుకు ఆగింది మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది, డౌన్ ట్రెండ్ మార్కెట్ మూవ్మెంట్ ఏంటి, హై లో, హయ్యర్ లో, లోవర్ లో, ఈ ప్యాటర్న్ లో వస్తుంటది ఎప్పుడు. దట్ ఈస్ ఇన్ ప్రైస్ యాక్షన్ లో అది అందరికీ తెలిసిండేది. ఎప్పుడైతే మార్కెట్ అనేది ఈ ప్రీవియస్ లోస్ ని బ్రేక్ అయి పైకి వెళ్తుందో దెన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ట్రెండ్ రివర్సల్ ఆర్ ట్రెండ్ చేంజ్. ప్రీవియస్ లోస్ ఉన్నాయి, ఈ లోస్ దగ్గరికి వచ్చి మరీ కిందకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో వీఆర్ ఇన్ డౌన్ ట్రెండ్ అనే చెప్పుకోవచ్చు. బట్ లాస్ట్ 1 month నుంచి కూడా డౌన్ ట్రెండ్ లో ఉంది. ఈ చిన్న బౌన్స్ బ్యాక్ వల్ల ఏమైందంటే లాస్ట్ టైం ఉన్న లోస్ ని బ్రేక్ చేసి పైన క్లోజింగ్ వచ్చింది. సో ఈ పైన క్లోజింగ్ వల్ల ఏమైంది, సో షార్ట్ టర్మ్ లో ఓన్లీ ఫర్ షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ ఉండొచ్చు అనేది ఒక అంచనా నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ కాదు, బ్యాంక్ నిఫ్టీ అగైన్ ఇట్స్ ఇన్ డౌన్ ట్రెండ్. ఓన్లీ నిఫ్టీ గురించి మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు లోయర్ టైం ఫ్రేమ్, రేపు ఏం చేద్దాం, ఇది నెక్స్ట్ వీక్ ఏంటంటే ఈ ఏరియా విచ్ ఇస్ లైక్ 16,800 లెవెల్. ఈ 16,800 లెవెల్స్ బ్రేక్ అవుట్ అయిపోయేసి 800 కాబట్టి ఒక బఫర్ పాయింట్స్, ఆల్వేస్ బఫర్ తీసుకోవాలి. సో ఈ జోన్ ని బ్రేక్అవుట్ అయ్యేసి ఒక 1 day క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు ఈ వీక్ కమింగ్ వీక్ బులిష్ ట్రెండ్ ఉండొచ్చు అనేసి రేపు ఏం చేయాలి మార్కెట్ లో, ఇది ఓవరాల్ ట్రెండ్ కి నోట్ డౌన్ చేసుకున్నారు కదా. ఇప్పుడు నిఫ్టీలో షార్ట్ టర్మ్ సపోర్ట్ వచ్చేసి 16,400 దగ్గర కనిపిస్తుంది.
450 and resistance 800 levels. ఇంకొకటి అబ్జర్వ్ చేశారంటే ఇప్పుడే లాస్ట్ 2 days నుంచి మార్కెట్ అనేది 1 hour చార్ట్లో కానీ 15 minutesలో కానీ దెర్ ఇస్ ఎ కన్సాలిడేషన్. ఈ కన్సాలిడేషన్లోనే ట్రేడ్ అవుతుంది. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్, ఈ జోన్ అనేది ఇంపార్టెంట్ ఉంది. సో మనం ఆల్రెడీ ఇక్కడ టైట్ అయిపోయింది కాబట్టి రేపు ఓపెనింగ్ ఎలా ఉంటుంది దాన్ని చూసుకొని ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయిన తర్వాత యూ కెన్ ఎక్స్పెక్ట్ అప్ ఆర్ డౌన్ అనేది తర్వాత చూసి బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ చూసుకుందాం. ఇవి రేపు ట్రేడ్ చేయాల్సిన లెవెల్స్ ఇది. ఓకే, కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో రేపటికి ఇంట్రాడే బ్యాంక్ నిఫ్టీ హైయర్ టైం ఫ్రేమ్లో కంప్లీట్గా నెగిటివ్ ట్రెండ్లో ఉంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఓన్లీ డౌన్ సైడ్. బట్ కరెంట్ ఇప్పుడు మనం ఇంట్రాడే ప్లేయర్స్ వీఆర్ నాట్ పొజిషనల్, ఎవరు ఇక్కడ పొజిషన్ లేరు కాబట్టి సో ఇంట్రాడే ప్లేయర్స్కి ఎయిదర్ సైడ్ అవుట్ పైకా కిందికా, బ్రేక్అవుటా బ్రేక్ డౌనా లేదా బై సెల్, రెండు సైడ్లు మనం ప్రిపేర్డ్గా ఉండాలి. సో ఐఎమ్ గివింగ్ యూ బ్యాంక్ నిఫ్టీలో బై సైడ్ లెవెల్స్ వచ్చేసి యాక్చువల్గా బై సైడ్ మల్టిపుల్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక ఓపెనింగ్, ఇప్పుడు ఇక్కడ ఓపెన్ అయిందంటే ఈ ఏరియాలో రెసిస్టెన్స్ ఉంది, వీ కెన్ సి ఇది ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంది. ఆ తర్వాత ఈ ఏరియా మళ్ళీ ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంది, ఇమీడియట్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి. సో నా సజెషన్ ఏంటంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇప్పుడు ఒకవేళ సెల్ మూమెంట్ వచ్చిందంటే బ్యాంక్ నిఫ్టీలో సెల్ సైడ్ చేసుకోవడం బెటర్ అనేసి, బై వస్తే వద్దు. సో దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనది హాఫ్ ఆఫ్ ది ఎంట్రీస్ తగ్గిపోతాయి. ఓన్లీ పుట్ ఓన్లీ కాల్ ఇలా చూడడం వల్ల ఈ ఓన్లీ ఒక సైడ్ ఎంట్రీ చూడడం అనేది ఇన్ కమింగ్ సెషన్స్లో మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో కరెంట్లీ బ్యాంక్ నిఫ్టీ ఒకటి చూసుకుంటే అనాలిసిస్ రౌండ్ ఫిగర్ 34,000 ఏరియాలో చూసుకోవచ్చు. సో ఓపెనింగ్ బట్టి ఈ ఏరియా 34,100 బిలో మనం ఎక్స్పెక్ట్ చేస్తే 33,500 దాకా మరి మూమెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఏరియా వరకు. సో 34,100 మన ఎంట్రీ పాయింట్ వస్తుంది. ఈ చేంజెస్ అన్ని వదిలేసి 34,076-70 మనం 100 పట్టుకున్నామంటే ఈ బిలో దిస్ లెవెల్ వీ కెన్ ఎక్స్పెక్ట్ టార్గెట్ టిల్ 33,500 అండ్ దాని కింద 32,900. మళ్ళీ అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఎందుకు ఆ ఏరియాస్ గీస్తున్నాము, ఊరికే ఫ్లూక్లో గీయట్లే నెంబర్స్. దెర్ ఈస్ ద రీజన్ ఫర్ ఎవ్రీథింగ్. ఈ ఏరియా ఈ లెవెల్స్ ఎలా రియాక్ట్ అవుతుందో వీ కెన్ సీ టుమారో ఆల్సో. ఓకే, దెన్ కమింగ్ టు కమోడిటీస్. ఇది ఇంట్రాడే బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది, నిఫ్టీ అయిపోయింది. కమోడిటీ సెషన్స్కి వచ్చేస్తే న్యాచురల్ గ్యాస్ డ్యూ టు హాట్ వెదర్, అందరికీ తెలుసు సమ్మర్ స్టార్ట్ అయింది. ఈ హాట్ వెదర్ వల్ల ఇష్యూ ఏంటంటే న్యాచురల్ గ్యాస్ డిమాండ్ అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల ఇమీడియట్ రెసిస్టెన్స్ అయితే స్ట్రాంగ్ అనే చెప్పుకోవాలి. 374 ఏరియా స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంది. సో న్యాచురల్ గ్యాస్ అనేది మనం లైవ్ ఓపెనింగ్ తర్వాత విల్ డిస్కస్. హాట్ వాటర్ వల్ల వీఆర్ ఎక్స్పెక్టింగ్ డౌన్. అండ్ కమింగ్ టు ప్రీషియస్ మెటల్స్, సిల్వర్, ఇవన్నీ డాలర్ ఇండెక్స్ అనేది మూవింగ్ ఎక్కువ ఉంది కాబట్టి దానివల్ల మెటల్స్ కరెక్షన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. హైయర్ లెవెల్స్కి వచ్చినప్పుడు సెలాన్ రైజ్ దాంట్లో ఫార్ములాలో వెళ్తాం మనం, సిల్వర్ ఇవన్నీ. అండ్ లైవ్లో మేము ట్రేడ్ చేసేటివన్నీ మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. మెటల్స్లో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. క్రూడ్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ డౌన్ సైడ్ ఫర్ నెక్స్ట్ వీక్. క్రూడ్ గురించి సర్వేష్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, సో ఇట్స్ ఎంసీఎక్స్ ఓకేనా. సో డైలీ టైం సారీ ఇది 1 hour టైం ఫ్రేమ్ షిఫ్ట్ చేయండి.
4 hours. So it's a 4 hours chart. So these are the levels. అంటే సో కరెంట్లీ రెసిస్టెన్స్ లో ఉంది, క్రూడ్ అనేది కరెంట్లీ రెసిస్టెన్స్ లో ఉంది. సో 8443, సో ఇట్స్ ఎ రెసిస్టెన్స్ ప్రైస్. సో ఈ ప్యాటర్న్ హార్మోనిక్స్ ప్యాటర్న్ ప్రకారం అయితే బి పాయింట్ అనేది ఇట్స్ ఎ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్. 8443 అనేది మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ గా ఇండికేట్ చేస్తుంది మనకి. అండ్ మోర్ ఓవర్ యుఎస్ ఆయిల్ చార్ట్ లో కూడా మనకి ఆల్రెడీ రెసిస్టెన్స్ అనేది ఫామ్ అయిపోయింది. యుఎస్ ఆయిల్ చార్ట్ 15 minutes టైం ఫ్రేమ్ ఓపెన్ చేయండి. 15 minutes టైం ఫ్రేమ్. సో చూడండి ఎగ్జాక్ట్ గా 15 minutes టైం ఫ్రేమ్ 110.11. దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ జోన్. అంటే ఈ 110.11 వచ్చి సో మనం ఇండియన్ ప్రైస్ ఎంసీఎక్స్ ప్రైస్ కి కన్వర్ట్ చేసుకుంటే 8443. దట్ ఈస్ ద స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. అంటే ఇక్కడ దీని ప్రకారం సో నేను దీంట్లో డ్రా చేసిన లేదు. సో యూ కెన్ బ్రో మీరు యుఎస్ ఆయిల్కి వెళ్ళిపోండి. దీంట్లో నేను డ్రా చేసిన లేదు. నార్మల్ యుఎస్ ఆయిల్ షార్ట్, యుఎస్ ఆయిల్ అని చేంజ్ చేసేయండి అంతే. ఐఎన్ఆర్ చేంజ్ చేసే దగ్గర యుఎస్ ఆయిల్ చేంజ్ చేయండి. యుఎస్ పర్ఫెక్ట్. సో ఈ ప్రైస్ అంటే వేరియేషన్ అనేది ఉంటుంది డబ్ల్యూటీఐకి అండ్ ఎంసీఎక్స్ ప్రైస్ కి. ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 to 20 రూపీస్ అనే రేంజ్ వేరియేషన్ అనేది ఉంటుంది. సో మనకి ఎంసీఎక్స్ ప్రైస్ లో మేము ట్రేడ్ చేసేటప్పుడు పర్సనల్ గా మేము ట్రేడ్ చేసినప్పుడు అండ్ మోర్ ఓవర్ ఇన్ గ్రూప్ లో మేము లాస్ట్ ఫ్రైడే వీసీలో ఉన్నప్పుడు వీ హ్యావ్ లైక్ వీసీ చార్ట్ లో ఉన్నప్పుడు ఇట్స్ ఎ లైవ్ ట్రేడ్. ఇది లైవ్ ట్రేడ్ లో మేము చేసినాము. సో వన్స్ ఇట్ టచ్ 110.11 కి టచ్ అయిన వెంటనే ఇమీడియట్ గా మేము సెల్ అనేది స్టార్ట్ చేసాం. సెల్ స్టార్ట్ చేసిన వెంటనే ఇమీడియట్ గా ఫాల్ అనేది వచ్చింది. సో వి అరౌండ్ బుక్ 200 పాయింట్స్. ఈ అరౌండ్ 200 పాయింట్స్ బుక్ చేసాం. సో కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ అంటే అగైన్ ఇఫ్ ప్రైస్ కమ్స్ 8443 దగ్గర గానా వస్తే గానా we can see reversal. Again we can see reversal or if breaks అంటే 8443 ఏమన్నా బ్రేక్ అయిపోతే కన్నా పైకి ఎంసీఎక్స్ లో 8443 కన్నా పైకి పోతే కన్నా అగైన్ we can see 8865 ఇంకా 8875 వరకు we can expect momentum. ఆ మూమెంట్ వరకు పోవచ్చు, అక్కడ వరకు పోవచ్చు మనకి. సో అగైన్ we can see reversal from there. 8875 దగ్గర ఇంకా 8865 ఇంకా అగైన్ వీ కెన్ సీ రివర్సల్. వీ కెన్ ఎక్స్పెక్ట్ రివర్సల్ జోన్ ఫ్రమ్ దేర్. సో ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు 8443 బ్రేక్ కాకుండా కిందికి పడితే ఎంత వరకు పడే ఛాన్సెస్ ఉంది? సో ఎంత వరకు పడే ఛాన్సెస్ ఉందంటే వీ కెన్ మార్క్ ఏ పాయింట్. సో 8047 వరకు పడే ఛాన్సెస్ ఉంది. అంటే 844 కి బ్రేక్ కాకపోతే వీ కెన్ ఎక్స్పెక్ట్ 8047 అండ్ అది కూడా బ్రేక్ అయిపోతే వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ ఫాల్. సి పాయింట్ సో సి పాయింట్ 8021 వరకు రావచ్చు. 4 అవర్స్ టైం ఫ్రేమ్ పెట్టండి. దీస్ ఆర్ ద లెవెల్స్. మోర్ ఓవర్ ప్యాటర్న్ పేరు వచ్చి డ్రాగన్ ఫ్లై డోజీ. అండ్ మీకు ఈ లెవెల్స్ అంతా నేను ఒకసారి మేము ఛానల్లో పోస్ట్ చేస్తాము, ఇంక్లూడింగ్ రైటింగ్ అంటే ఎక్కడెక్కడ పిఆర్జెడ్ జోన్స్ ఉంది. అంటే పిఆర్జెడ్ జోన్ అంటే ఎవరికన్నా హార్మోనిక్స్ తెలుసుంటే దే నో డి పాయింట్ ఈస్ ద పిఆర్జెడ్ జోన్. ఓకేనా, పిఆర్జెడ్ జోన్ అంటే ప్రైస్ రివర్సల్ జోన్ అని అర్థము. అది ఎంట్రీ పాయింట్ కింద కన్సిడర్ చేస్తాం మనము. దీస్ ఆర్ ద క్రూడ్ ఆయిల్ లెవెల్స్ ఫర్ నెక్స్ట్ వీక్ కి. ఈ బ్రేక్ 8443 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ కి కిందకి కన్సిడర్ చేయండి. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ క్రూడ్ ఆయిల్
లెవెల్స్ మీకు వచ్చాయి. అండ్ సిల్వర్ అండ్ న్యాచురల్ గ్యాస్ విల్ ప్రొవైడ్ ఇన్ లైవ్ సెషన్స్. లైవ్ లో ఏమైతే ట్రేడ్ దొరుకుతాయో దాన్ని బట్టి విల్ గో ఫర్ ఇట్, బికాస్ డాలర్ ఇండెక్స్ అనేది చూసుకోవాలి. అండ్ ఆల్సో సమ్మర్ స్టార్ట్ అయింది, సో న్యాచురల్ గ్యాస్ ఆబ్వియస్ గా డిమాండ్ తగ్గుతుంది అండ్ ప్రైస్ విల్ కమ్ డౌన్. ఇంకేమైనా ఎవరికైనా డౌట్స్ ఉంటే యూ కెన్ రైజ్ ద హ్యాండ్, విల్ ఆన్సర్ యువర్ కాల్స్. అండ్ మోర్ ఓవర్ నిఫ్టీ ఓపెన్ చేయండి ఒకసారి. ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్. సో నిఫ్టీ అనేది ఆల్రెడీ సెల్లింగ్ సైడ్ స్టార్ట్ అయింది. ట్రెండ్ లైన్ ప్రకారము ఆల్రెడీ స్టార్ట్ అయింది అండ్ హార్మోనిక్స్ ప్రకారము స్టార్ట్ అయిపోయింది. సో 11th March 12:30కి ఓపెన్ చేయండి. 11th March 12:30. దట్ క్యాండిల్ అక్కడ హార్మోనిక్స్ డ్రా చేయండి. Arjun, దట్ క్యాండిల్. సో దీస్ ఆర్ ద హార్మోనిక్స్ లెవెల్స్. ఓకేనా? సో ఇప్పుడు X2A ఫిబో డ్రా చేయండి. సో 16653.20. 16653.20. So it's touched almost PRZ zone. Oga point as a different. 16653.20 almost touch కిందికి అనేది పడింది, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం అయితే సెల్లింగ్ ప్రెషర్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. అండ్ మోర్ ఓవర్ ట్రెండ్ లైన్ ప్రకారం చూసుకుంటే కూడా ఇట్స్ స్టార్టెడ్ రివర్సల్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ టిల్ వేర్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అంటే, సో బి పాయింట్ మార్చేయండి. సో బి పాయింట్ కింద క్లోజ్ అయింది కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ టిల్ ఏ పాయింట్ 16,576.35 అండ్ సి పాయింట్ 16,564.60. ఇంతవరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నిఫ్టీ పడేది. సో మోర్ ఓవర్ 1 hour చార్ట్ లో చూసుకున్నా కూడా వీ హ్యావ్ లైక్ రెసిస్టెన్స్. హార్మోనిక్స్ ప్రకారం అయితే 16,000 1 hour ఓపెన్ చూడండి. సో ఆ గ్యాప్ దగ్గర చూడండి, గ్యాప్. సో గ్యాప్ 16,802 అనేది గ్యాప్ రెసిస్టెన్స్ అనేది ఉంది. 16,802 కొంచెం పైన గ్రీన్ క్యాండిల్ పైకి. unknown call. జోన్. సో దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ లెవెల్. నిఫ్టీకి 16,800 ఇంకా 16,820 ఈ మధ్యలో రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది. అండ్ మోర్ ఓవర్ 1 hour చార్ట్ లో కూడా సేమ్ ప్రైస్ అనేది ఇండికేషన్ చేస్తాను మనకి. సో అంటే ఈ 16,800 ఇంకా 16,820 మధ్యలో వీ హ్యావ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్. హార్మోనిక్స్ ప్రకారం కానీ గ్యాప్ రెసిస్టెన్స్ కానీ అండ్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ కానీ. సో ఈ 3 ఇండికేషన్స్ మనకి ఎక్కడ చూపిస్తాను అంటే 16,800 ఇంకా 16,820 మధ్యలో చూపిస్తాను మనకి. సో ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ ప్రైస్ కమ్స్ 16,800 దగ్గరకు ఏమన్నా వస్తాయి కానీ డోంట్ గో ఫర్ సిఈ. ఐ మీన్ లైక్ మీరు చూసుకొని చేయండి. బట్ వీ హ్యావ్ రెసిస్టెన్స్ ఓవర్ ఇయర్ 16,802 అనేది. సో 16,800 ఇంకా 16,820 ఇది రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఒక మైండ్ లో పెట్టుకుంటుందండి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు 16,800 టచ్ అయ్యి కిందికి పడితే ఎంత వరకు పడచ్చు అనేది మనం చూసుకుంటే కన్నా 1 day చార్ట్ ఓపెన్ చేయండి.
సో 1 డే చార్ట్ లో ఓకే 4-point ప్యాటర్న్ 16th February టు బి పాయింట్ వచ్చి 24th February అండ్ సి పాయింట్ వచ్చి 28th February అండ్ డి పాయింట్. సో డ్రా ఫిబో B2C. No, B2C. B2C. 2. 15, 16, 15, 680. 15, 680. ఏ దగ్గర క్లిక్ చేసి ఎడిట్ చేయండి. ఏ దగ్గర క్లిక్ చేసి ఎడిట్ 15,680 అండ్ 4-point ప్యాటర్న్ పైన క్లిక్ చేసి 1680 15,680 చేంజ్ కాదా? ఓకే ఫైన్. ఇప్పుడు చూసారా ఈ పాయింట్ 16,815 సి పాయింట్ మార్క్ చేయండి. సో సి పాయింట్ మార్క్ చేసిన తర్వాత 16,815.90. సో ఆల్రెడీ ప్రీవియస్ గాను డిస్కషన్ చేసినాం మనము 15 minutes టైం ఫ్రేమ్, 1 hour టైం ఫ్రేమ్ అండ్ 1 day టైం ఫ్రేమ్. ఆల్ 3 టైం ఫ్రేమ్స్ లో మనకి జోన్ అనేది చూపిస్తుంది 16,800 నుంచి 16,820. ఈవెన్ డైలీ టైం ఫ్రేమ్ లో కూడా 16,818 అనేది చూస్తుంది. సో ఆడ మనకి రెసిస్టెన్స్, సో 4-point ప్యాటర్న్ ప్రకారం అయితే ఇదొక మనకి రెసిస్టెన్స్ కిందకి ఫామ్ అయింది. సో ఫామ్ అయిన తర్వాత సో వీ కెన్ మార్క్ వేర్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అంటే టిల్ బి పాయింట్ 16,203.25 ఆటి వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. నిఫ్టీ ఇన్ కేస్ ఆడ రెసిస్టెన్స్ తీసుకొని ఫాల్ అయితే గాన 16,203 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ అది కూడా బ్రేక్ చేస్తే 15,680 వరకు వెళ్ళొచ్చు. డి పాయింట్ వరకు వెళ్ళొచ్చు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా 16,815 బ్రేక్ అయితే సో వీ కెన్ ఎక్స్పెక్ట్ టిల్ ఏ పాయింట్ వరకు మనము అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏ పాయింట్ మార్క్ చేయండి. ఏ పాయింట్ సో 17,490. ఇఫ్ ఇన్ కేస్ 16,815 to 820 ఏమైనా బ్రేక్ అయితే గాన వీ కెన్ ఎక్స్పెక్ట్ టిల్ నిఫ్టీ 17,490.60. ఇది నిఫ్టీ లెవెల్స్. సారీ 15,590.60 డి పాయింట్ వచ్చి. పర్ఫెక్ట్. $590. So these are the levels for Nifty. సో మనం అప్ సైడ్ తెలుసుకున్నాము అండ్ డౌన్ సైడ్ తెలుసుకున్నాము. ఇది మా పర్సనల్ వ్యూ. Right. So Nifty, Bank Nifty and crude oil we have given the levels. ఏదైనా doubts or any questions or about any stocks or anything, please raise your hand. We'll discuss on that. పేటిఎం అది 930లో బై చేశారు. అది అక్కడికి వస్తుందా రాదా? పేటిఎం నెగిటివ్ న్యూస్ లో ఉంది. ఇప్పుడు మనం దాని గురించి ఏం చేయలేము. అసలు అక్కడికి వస్తుందా రాదా అనే క్వశ్చన్ కాదు.
ఫస్ట్ ఇంకోటి న్యూస్ లో నుంచి బయటకు రావాలి కదా, అది రాలేదు ఇంతవరకు. డౌన్ ట్రెండ్ నడుస్తూనే ఉన్నది. ఒక్క హైని బ్రేక్ చేసిన చూడండి, అవునవును. ప్రీవియస్ ఇది హైస్ ఇండియా బుల్స్, ఇండియా బుల్స్ ఇది ఇండియా బుల్స్ ఇండియా IBREAL రియల్ ఎస్టేటా? రియల్ ఎస్టేట్. ఓకే. ఎక్కడ బై తీసుకోవచ్చు, టార్గెట్ ఎక్కడ? ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఆర్ ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్? రియల్ ఎస్టేట్. హౌసింగ్ అని పెట్టేశారు, ఇది ఇంకోటి వచ్చేసి ఇది పెట్టేశారు. రెండు ఎక్కడ బై తీసుకోవాలని ఉన్నారు ఇంకా. రెండు వేరు స్టాక్స్ యాక్చువల్లీ. సో అవును. రియల్ ఎస్టేట్ అయితే ప్రజెంట్ బూమ్ లేదు కాబట్టి అంత పెద్ద ఎక్స్పెక్ట్ అయితే ఏం చేయొద్దు. సో ఇన్ కేస్ ఈ స్టాక్ గనక మీకు లాంగ్ టర్మ్ లో 1 or 2 months ఆర్ ఎబో 2 months కి వ్యూ ఉంటే, ఇన్ కేస్ 90 లెవెల్స్ క్రాస్ అవ్వకపోతే మళ్ళీ 180 లెవెల్స్ రీటెస్ట్ చేయొచ్చు, అక్కడ వరకు వెయిట్ చేయొచ్చు. ఇది 120 లెవెల్ క్రాస్ అవ్వాలి. 120 లెవెల్ క్రాస్ అవుతే 150 or 180 వరకు రీచ్ అవ్వచ్చు. ఓకే, 120 తర్వాత బై చేయమంటారు. తర్వాతనే బై. ఇన్ కేస్ 120కి రాకపోతే ఫర్దర్ గా ఫాల్ ఉంటుంది. 120 ఎబోలో బై చేసుకోండి. 160 నుంచి 180 వరకు నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టొచ్చు. బట్ ఇది టోటల్లీ రియల్ ఎస్టేట్ స్టాక్ కాబట్టి రియల్ ఎస్టేట్ లో పెద్దగా బూమ్ లేదు కాబట్టి ప్రెసెంట్ ఉన్న మార్కెట్ లో నిఫ్టీతో పాటు ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. నిఫ్టీ వన్స్ బాటమ్ చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ట్రై చేయొచ్చు ఈ స్టాక్ లో. అవును. సో మీరు అది పేటిఎం చెప్పలేరా? 930లో తీసుకున్నారు, ఈ షేర్లు తీసుకున్నారు. పేటిఎం కూడా సిన్స్ అలకేట్ అంటే ఐపీఓకి వచ్చిన దగ్గర నుంచి ఏ ఒక్క రోజు కూడా స్టాక్ హైయర్ హైని ఫార్మేషన్ చేయలేదు. సో యాజ్ పర్ ద బ్యాలెన్స్ షీట్ తీసుకున్నా, యాజ్ పర్ ద కంపెనీ టోటల్ ప్రొఫైల్ తీసుకున్నా, ఇంతవరకు కంపెనీ ఒక్క సింగిల్ రూపీ కూడా ప్రాఫిట్ ని బయటకి ప్రొడ్యూస్ చేయలేదు. ఈవెన్ ఎలాంటి కాంపిటేటర్స్ లేనప్పుడు కూడా దే పోస్టెడ్ 800 crores లాస్. సో లాస్ట్ క్వార్టర్ ఆల్మోస్ట్ 450 crores లాస్ ని పోస్ట్ చేసింది. రైట్ నౌ హెవీ కాంపిటీషన్, అంటే డిజిటల్ సెగ్మెంట్ లో హెవీ కాంపిటీషన్ ఉంది. ఈవెన్ ఫోన్ పే కానీ, ఈవెన్ భారత్ పే కానీ, ఈవెన్ జీపే కానీ, ఇలాంటి చాలా కాంపిటీటర్స్ వచ్చినప్పుడు వాళ్ళ బిజినెస్ కి అది పెద్ద పెద్ద హడిల్ అవుతుంది. సో వాళ్ళు దాన్ని క్రాస్ చేసి ప్రాఫిట్ ని పోస్ట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి రీసెంట్ గా ఆర్బీఐ వాళ్ళ బ్యాంకింగ్ ఇష్యూస్ మీద నోటీసులు ఇచ్చింది. ఇది కూడా రేపు మార్కెట్ లో చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో పేటిఎం ఇప్పట్లో మాత్రం పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కడ కనిపించట్లేవు. స్టిల్ కంటిన్యూ డౌన్ ట్రెండ్ లో ఉంది స్టాక్. 650 అనుకుంటున్నారు క్లోజ్ చేయాలంటే, ఒకవేళ 640. మన గ్రూప్ లోనే అన్నారు, మిమ్మల్ని అడగలేక నాకు చెప్పినారు. నాకు చెప్తే అడగండి చెప్తాడని చెప్పినాను నేను. 800 కూడా రీచ్ అవ్వకపోతే ప్రజెంట్ వచ్చేసి 776 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ 776 నుంచి 800 లెవెల్స్ కనుక క్రాస్ చేయలేదంటే మళ్ళీ ఒకసారి ఫాలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. 730 కూడా బ్రేక్ అయిపోద్ది ఎనీ టైం. సో రేపటి న్యూస్ తోటి వీఆర్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ 5 to 10% గ్యాప్ డౌన్ లోనే స్టార్ట్ అవుతుంది. ఇట్ ఈస్ వెరీ బిగ్ షాకింగ్ న్యూస్ ఫర్ ద పేటిఎం. ఓహో, అయితే క్లోజ్ చేసుకోవాలా 650? Because of their main business, they are doing main business with the banking ఒకటే. వాళ్ళకి వేరే బిజినెస్ ఏం లేదు, ఓన్లీ బిజినెస్ బ్యాంకింగ్. అంతెందుకు మన దగ్గరే ఉన్నాం, మనమే వీఆర్ యూజింగ్ పేటిఎం, బట్ ఓన్లీ ఫర్ ద పేటిఎం డిజిటల్ ట్రాన్స్ఫర్ కోసం మాత్రమే వాడుతున్నాం. డిజిటల్ కరెన్సీ ట్రాన్స్ఫర్ కోసం మాత్రమే వాడుతున్నాం, కానీ మిగతా దేనికి మనం పేటిఎం ని యూజ్ చేయట్లేదు. సో ఇట్లాంటప్పుడు వాళ్ళ బిజినెస్ పెరగటానికి ఎక్కడ ఛాన్స్ కనిపించట్లేదు. సో మనతో మన దగ్గర నుంచే తీసుకున్నా కూడా అందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఇన్సూరెన్స్ తీసుకోండి అని అంటారు, బుక్ సిలిండర్ అంటారు, కరెంట్ బిల్ పే చేయండి అంటారు, లేదు అంటే ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళతో దాని వల్లనే వాళ్ళకి వచ్చే బిజినెస్. సో మన దగ్గర ఉన్న వాళ్ళు మనమే క్యాలిక్యులేట్ చేసుకుంటే మనమే దాంతో బిజినెస్ చేయట్లే. సో అట్లా ప్రతి ఒక్కరు అట్లాగే అనుకుంటారు. ఇప్పుడు సిలిండర్ బుక్ చేయాలనుకుంటే మనం డైరెక్ట్ పేటిఎం తో బుక్ చేయాలి, డైరెక్ట్ బయట ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటే తీసేసుకుంటాం, ఏ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారో వాళ్ళతో తీసుకుంటాం. కానీ వీళ్ళకి ఏంటంటే ఓన్లీ కరెన్సీ, డిజిటల్ కరెన్సీ ట్రాన్స్ఫర్ తోటే వాళ్ళకి వచ్చే ఇంట్రెస్ట్ రేట్ మీదనే అదంతా. ఇప్పటి వరకు మొన్నటి వరకు అటు ఇటు నెట్కి వచ్చిన బ్యాంకింగ్ కూడా ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. సో దానివల్ల
పెద్దగా స్టాక్ లో అయితే పెర్ఫార్మెన్స్ ఉండదు. సేమ్ అలాగే జొమాటో కూడా సేమ్ సిచ్యువేషన్, ఐఆర్సిటీసీ కూడా సేమ్ సిచ్యువేషన్. ఐఆర్సిటీ మోనోపోలీ గానీ అది మేబీ నెక్స్ట్ చెప్పలేము. ఆహా. ఇప్పుడు క్లోజ్ చేసుకోవాలంటే ఎక్కడ క్లోజ్ చేసుకోవాలా? పేటిఎం 800 లెవెల్ వరకు క్రాస్ అయితే చూడండి. ఇన్ కేస్ 800 లెవెల్స్ కి రాకపోతే మాత్రం క్లోజ్ ఇట్. 650 అనుకున్నాము, 650 ఆడ క్లోజ్ చేసేది సరిపోతుంది అని. నేను 800 అని చెప్తున్నాను. 800 కి వస్తే క్లోజ్ చేయండి, ఎందుకంటే రాదు, పైకి అయితే రాదు. ఈవెన్ సమ్ లాస్ లో మీరు ఎంతో కొంత లాస్ ని రికవర్ చేసుకున్నట్లు ఉంటుంది 800 కి వస్తే. ఇన్ కేస్ 800 కి రాలేదు అంటే డోంట్ గో ఫర్ ద 650. ఖచ్చితంగా ఎట్లాగో 650 పోతుంది కాబట్టి అక్కడ ఎందుకు బుక్ చేయడం, ఇంకా ఎక్కువ లాస్ లో ఎందుకు బుక్ చేయడం. ఓకే ఓకే ఓకే. ఎవరైనా ఏదైనా స్టాక్స్ హోల్డింగ్ లో ఉంటే ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఎనీ అదర్స్? సో మనకి రెగ్యులర్ గా డైలీ అప్డేట్స్ అయితే గ్రూప్ లో వస్తూనే ఉంటాయి. సో ఇది ఓవరాల్ వ్యూ ఫర్ ద డే, ఫర్ 1 వీక్. మనకి ఈవెన్ ఏది తీసుకున్నా, ఈవెన్ సిల్వర్ కానీ, గోల్డ్ కానీ, నెక్స్ట్ నేచురల్ గ్యాస్, క్రూడ్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అని ఎనీ పర్టికులర్ స్టాక్. సో ఇంట్రాడే రికమెండేషన్స్ అయితే ఇక్కడ ఉండవు. జనరల్ గా ఓవరాల్ వ్యూ మాత్రమే మనకి దీంట్లో డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ పర్సనల్ ఇంట్రాడే కోసం మనకు పర్టికులర్ గా ఏదైనా స్టాక్ బై చేయాలి ఏదైనా అంటే వీ కెన్ డిస్కస్ ఇన్ ద చాట్ రూమ్, చాట్ లో కానీ, లేదు అంటే ఎప్పుడైనా మీరు మెసేజ్ పెట్టినా వీ కెన్ రిప్లై దట్ వన్. సో దిస్ ఈస్ ఓన్లీ ఫర్ ద ఎక్స్క్లూజివ్లీ లాంగ్ వ్యూ అనమాట. ఐ మీన్ ప్రిడిక్షన్ ఎలా ఉండబోతుంది, పర్టికులర్ లెవెల్స్ ఇక్కడ వరకు మేబీ రావచ్చు. సో ఇది ఓన్లీ వ్యూస్, దీన్ని రికమెండేషన్ గా ఎప్పుడు ట్రీట్ చేయొద్దు.